ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఉలిమేల లేక్ పార్క్ ఏదో వచ్చినాము. ఇక్కడ డాన్సింగ్ అలాగే లేక్ పార్క్ కదా, ఇందులో బోటింగ్ కూడా ఉంటుంది. మొత్తం ఈ వీడియో అయితే కవర్ అయి ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇందులో వచ్చేసి రాత్రి నైట్ టైం ఒకరు తాగి వాటర్లో దూకేసినారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఇందులో ఉంది, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ ఫ్యాక్ట్స్ తెలుగు. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా పులివెందులలో ఉన్న ఉలిమేల లేక్ పార్క్ అయితే వచ్చినాం. మేము వచ్చేతలకి ఆల్రెడీ చూడండి మొత్తం ఎంతమంది చేసినారో. అప్పటికే మన ట్రెడిషనల్ డాన్సెస్ అయితే మొదలైనవి. మొత్తం చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, కొంచెం ఒక మీడియం ఏజ్ పిల్లలు కూడా వచ్చి డాన్స్ చేసినారు. చూడండి చిన్న పాప ఎలా వేస్తుందో ట్రెడిషనల్ డాన్స్. చూడండి భరతనాట్యం, మరి కూచిపూడి నాకైతే తెలియదు. ఈ అమ్మాయి వచ్చేసి పౌర్ణమి సినిమాలో ఉంది కదా, భారత వేదముగా అని, ఆ పాటకు చార్మి చేసిన పాటకి అయితే అదరగొట్టింది. మొత్తం అంతా క్లాప్స్ అయితే చాలా అందరి హత్తుకునేట్టుగా డాన్స్ చేసింది. అందరూ క్లాప్స్ భలే కొట్టినారు. ఈ పాప అయితే అంత బాగా చేసిన డ్యాన్స్, ఛాన్స్ అయిపోయినది సాంగ్ కూడా. చూడండి ఎంత బాగా చేసింది. ఈ పాప వచ్చేసి ఈ రీసెంట్గా వచ్చిన ఛాంపియన్ సినిమాలో ఉంది కదా, గిర్రా గిర్రా, ఆ పాటకైతే డ్యాన్స్ చేసింది. ఈ పాప కూడా భలే వేసింది. ఎవరన్నా వచ్చింటే ఒకసారి కామెంట్ చేయండి ఈ ప్రోగ్రామ్కు. ఈ అమ్మాయి వచ్చేసి భరతనాట్యానికి సంబంధించి ట్రెడిషనల్ సాంగే, నాట్యానికి సంబంధించిన సాంగే. సో ఆ సాంగ్కి ఈ అమ్మాయి అయితే డాన్స్ చేసింది. చూడండి చిన్న పాప. తర్వాత మేమైతే ఈరోజు బోటింగ్ అయితే పోవాలని చూసినాం. అవి చిన్న బోట్లు సెల్ఫ్ ఉన్నాయి కదా, సెల్ఫ్ బోట్స్ అడిగితే వాళ్ళు ఆల్రెడీ టైం అయిపోయిందని చెప్పినారు. వాటికి ఇది ఒకటి లాంచ్ ఒకటి ఏంటంటే ఇంకా ఈ లాంచ్ ఎక్కేసినాము. ఈ లాంచ్లో వచ్చేసి అయితే వీళ్ళు అవి ఉంటాయి కదా జాకెట్స్, సేఫ్టీ జాకెట్స్, అవి అయితే ఇవ్వలేదు. అంటే అయితే మీకు అంటే ఎక్కువ మంది ఉండేందున ఏమన్నా ఇవ్వలేదు. తొందరగా చేయాలని చెప్పేసి మా వైఫ్ అయితే కొంచెం వాటర్ అంటే భయం, సో అందుకు భయపడుతూ ఉంది. అక్కడ మా ముందర ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళైతే మా వైఫ్ భయాన్ని చూసి నవ్వుతున్నారు, చిన్నపిల్లలైనా కూడా. దానికైతే బోట్ అయితే నిండింది, చాలా మంది వెయిటింగ్లో కూడా ఉన్నారనమాట. సో ఇంకా నిండింది, బట్ పెట్రోల్ అయితే వాళ్ళు వేసుకుంటున్నారు, అందుకే కొంచెం లేట్ అయినట్టుగా ఉంది. అయితే ఎప్పుడన్నా మీరు పులివెందుల ఇటు సైడ్ వచ్చినట్టయితే సంక్రాంతికి బాగా జరుగుతుంది ఇక్కడ, ఎప్పుడు మిస్ కాకండి. బోట్ అయితే కదిలింది. ఇది వచ్చేసి సెంటర్లో ఒక లొకేషన్ ఉంటుంది, ఈ లేక్ సెంటర్లో ఒక లొకేషన్ ఉంటుంది, అది చూడండి. ఈ లొకేషన్ అయితే భలే ఉంటుంది. ఈ పిల్లలు చూడండి ఎంత బాగా చూస్తున్నారు. చూడడానికి కూడా ఈ పిల్లలు చూస్తుంటే అమాయకంగా లొకేషను, వాటర్లో రిఫ్లెక్షన్ ఉంది కదా, రిఫ్లెక్షను అదిరిపోయింది కదా. బోట్ అయితే ఫుల్ అయింది, చాలా మంది వచ్చినారు, ఇంకా వెయిటింగ్లో కూడా ఉన్నారు. బట్ అయితే మాకైతే వెంటనే దొరికేసింది, మళ్ళీ మేము వెయిట్ చేయలే, తొందరగానే వెళ్ళిపోయాను. సో ఈ బోట్ వచ్చేసి బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ కింద నుంచి పోతుంది. బట్ అయితే ఇక్కడ ఒక రౌండ్ వేసుకొని తర్వాత ఆ బ్రిడ్జ్ కింద నుంచి పోతుంది అనమాట. పిల్లలు చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఆ లైట్స్ వాటర్లో అయితే రిఫ్లెక్ట్ అవుతున్నాయి చూడండి, ఆఫ్ అవుతా అయితే ఆ టైం మేము పోయిన టైం మంచి టైం వినెత్తున్నాం, భలే అనిపించింది. చూడండి అయితే బోట్లో లైటింగ్ అయితే కొంచెం తక్కువ ఉన్నట్టుంది, ఒకటే లైట్ 2 లైట్లు ఉన్నాయి, సో అందుకే సరిగ్గా చూడండి బ్రిడ్జి కింద పోతుంది. అయితే ఇక్కడ భలే అనిపిస్తుంది బ్రిడ్జి కింద నుంచి పోవడము. తర్వాత వచ్చేసి ఆ లాస్ట్ క్యాంటీన్ ఉంది, క్యాంటీన్ దగ్గరికి పోయి మళ్ళా ఇక్కడ ఫుట్పాత్ మాదిరి ఒకటి ఉంది కదా బ్రిడ్జి, అంటే అది ఇందాక డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, దాని పక్కనే ఒక ఫుట్పాత్ మాదిరి ఉంటుంది. సో అక్కడ నుంచి పోతుంది అనమాట. సరే మేము బోట్ ఎక్కి తిరిగి ఇట్లా ఇటుకు వచ్చే తలకి వాటర్ షో అయితే జరిగింది, అదో చూడండి వాటర్ ఎగురుతుంది చూడండి.
మేము అక్కడికి వచ్చేసరికి వాటర్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇదైతే చూడడానికి భలే ఉంటుంది. అంటే మీరు అక్కడ దగ్గర నుంచి చూస్తే ఒక రకంగా కనిపిస్తుంది. మేము బోట్లోంచి చూస్తున్నాం కదా, బోట్లోంచి అయితే ఇంకా అసలు చెప్పడానికి మాటలే లేవు అనుకోండి, అంత బాగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో, కలర్ కలర్ వాటరు. మళ్ళీ ఈ పక్కన ఇది ఫుట్పాత్ బ్రిడ్జి మాదిరి కదా, ఇది వాటర్ చూడండి. అంటే ఈ వాటర్ వచ్చేసి అక్కడ సాంగ్ ప్లే చేస్తుంటారా, ఆ సాంగ్కు ఆ మ్యూజిక్ తగినట్టు వాటర్ ప్లే అవుతుంటుంది అనమాట, బ్లింక్ అవుతుంటుంది. అలాగే సోలార్ ఏమంటారు లేజర్ షో కూడా రన్ అవుతుంటుంది అనమాట. ఆ లేజర్ షోలోని హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ జనవరి అని వస్తుంటాయి. అలాగే సాంగ్ తగినట్టు డ్యాన్స్ కూడా అదే సోలార్లోనే, అది ఏమంటారు సోలార్నే ఏదో ఉంటారు కదా, సో అట్లా వస్తుంటాయి అన్నమాట. నాకు ఆ పదం ఏదో మర్చిపోయినా, ఇందాక చెప్పినా కానీ నోటికి రావట్లే. సో ఈ వాటర్ రిఫ్లెక్షన్, అది లైట్ రిఫ్లెక్షన్ వస్తుంది కదా వాటర్లోంచి, అది చూడడానికి అయితే ఎదిరిపోయింది. చూడండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు అంటే పిల్లలా తెలియదు, బట్ ముందరే కూర్చున్నారా, అలా ఫాదర్ మదర్ కొంచెం వెనకాల ఫస్ట్ సీట్లో కూర్చున్నారు. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా వైఫ్ అయితే భయపడి పెడుతుంది. అంటే కొంచెం ఈ తరం వాళ్ళకు వాటర్ చూస్తే భయం ఉంటుంది కదా, పిల్లలకు అలా కాదు. వాళ్ళకి ఏదైనా ఈ కొత్త ప్రపంచం చూస్తున్నట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తారు. సో ఆ ఎంజాయ్ చేసే నేచర్ ఉంటేనే మంచిది. అంటే మనం కూడా అనుకుంటాను కదా, మైండ్లో స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళకి పిల్లలకి ఏం స్ట్రెస్ ఇస్తే ఉండదు. వాళ్ళు పొద్దున కొట్టాడుకొని పొద్దునే కలిసిపోతారు, సాయంత్రం కూడా మంచిగా కొట్టాడుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అప్పుడే కలిసిపోతారు. మనకు అట్లా కాదు, మనకు మైండ్లో చాలా రన్ అవుతుంటాయి, మన ఎమోషన్స్ అన్నీ లోపలే పెట్టేసుకుంటాం. సో అందుకే మనకు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. అయితే ఇది ఒక రౌండ్ పోయేసిన తర్వాత నేను నిలబడతాయేమో అనుకున్నా, బట్ అయితే మళ్ళీ ఇంకో రౌండ్ పోయింది. అయితే ఇంకో రౌండ్ పోయి ఎవరికి రివర్స్ వచ్చేసి మళ్ళీ అక్కడ పార్కింగ్ చేసినారు. అయితే నేను ఒక రౌండ్ అనుకోండి, బట్ ఓకే, ఇది రెండో రౌండ్ కూడా పోవడంతో కొంచెం బాగా అనిపించింది అనమాట. అంటే తొందరగా పోయి వచ్చిన ఫీలింగ్ లేకుండా కొద్దిగా బాగానే ఎక్కువ మనం పెట్టిన డబ్బులకు వర్తే అనిపించింది అనమాట. ఒక్కొక్కరికి వచ్చేసి 125 రూపాయలు ఏమో తీసుకున్నారు, 125 రూపీస్. సో మీరు విడప్పుడు కాకుండా సండే వస్తే మాత్రం ఏ రోజైనా ఎప్పుడైనా కానీ, మంత్లో ఎప్పుడైనా కానీ సండే రోజు వస్తే కొంచెం లేజర్ షో ఉంటుంది. అలాగే ఈ బోటింగ్ కూడా ఉంటుంది, ఎందుకంటే అసలు సండే రోజు ఎక్కువ మంది వస్తారనమాట. ఇట్లా ఏమన్నా ఫెస్టివల్స్ టైంలో అయితే ఇంకా బాగా వస్తారు. అంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఇయర్లో మొత్తానికి అంతటి కలిపి బెస్ట్ అంటే సంక్రాంతి టైంలో అందరు వస్తారు. ఫుల్ అంతా ట్రెడిషనల్. అంటే స్కూల్ పిల్లలు కొందరు, ఇందాక వాళ్ళు ట్రెడిషనల్ డాన్సెస్ వేశారు కదా, వాళ్ళు స్కూల్ పిల్లలు అనమాట. సో వాళ్ళు బాగా కాస్ట్యూమ్స్ అన్నీ, ఈ మధ్య కాలంలో కొంచెం మన ట్రెడిషన్ కూడా బాగా వస్తుంది కదా, హిందూ సాంప్రదాయాలు బాగా కొంచెం ఎక్కువ గవర్నమెంట్ కూడా ప్రాసెస్ ఉంది. సో దానివల్ల ఏమో మొత్తానికి అయితే ఈ సంక్రాంతి మన పులివెందుల్లో అయితే బ్రహ్మాండంగా జరిగింది. అంటే కోడి పందాలు కూడా బాగా జరుగుతున్నాయి. అలాగే దీంతోపాటు అంటే అదేదో సరదా కోసమేలే, అదేమి పెద్ద ఏమని ఏం కాదు, జస్ట్ ఇది ఇంకా అవన్నీ ఏమవుతుంది అనుకుంటే మామూలుగా మనం హ్యాపీగా సాయంత్రం పూట పులిమేళ కానీ శిల్పారామంలో కూడా బాగా జరుగుతుంది. బట్ శిల్పారామం కొంచెం అంటే చిన్నది కదా, ఎక్కువ జనాలు ఉంటారు సంక్రాంతి పండుగ టైంలో, అందుకే మేము ఇక్కడ పోలే. ఇది నేను చెప్పా కదా ఇందాక, ఒక అతను దూకారని, డ్రింక్ చేసి అందులో దూకినట్టుగా కనిపిస్తుంది. అంటే లేకపోతే ఆ టైంలో దూకాల్సిన అవసరం ఏమని చెప్పండి, అతనికి అనవసరంగా లోపలికి దూకినాడు. మేమైతే ఏమో అంటే లోపలికి పోతుంటే అట్లే డ్రింక్ చేసి అట్లే లోపలికి పోతున్నాడు ఏమో అనుకున్నాను. బట్ అయితే మేము దిగే టైంకి అతను కూడా రివర్స్ వచ్చినాడు, అందరూ గట్టిగా అరిచినారు. అరిస్తే భయపడేసి వచ్చినట్టున్నాడు అతను. అంత అంటే ఆ టైంలో అనవసరం కదా రిస్క్. అయిపోయింది మా ట్రిప్, అయితే బయటకు వచ్చేసినాం. సో ఇంకా అట్లా ఫోటో అయితే దిగేసి ఇంకా ఇంటికి పోదామని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అట్లా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా ఆల్రెడీ ట్రెడిషనల్ డాన్స్ జరుగుతుంది కదా, ఆ స్టేజ్ కాడికి అయితే పోతున్నాం. సో ఇదండి ఈరోజు సంక్రాంతి సంబరాలు మన పులివెందుల్లో. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి, మంచి వీడియో చేసి అప్లోడ్ చేస్తాం. అంతవరకు మీ సపోర్ట్ మాకు కావాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.